మీరు కావాలంటే రామాయణం అరణ్యకాండ చూడండి. కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటే ఖచ్చితంగా 1 గంట 12 నిమిషాలు, అంటే 72 నిమిషాలలో 14,000 మంది చుట్టుముట్టి 14,000 మంది రాక్షసులు అందులో కరదూషణాదులతో కలిపి ఆయుధ ప్రయోగం చేస్తుంటే ఇన్ని ఆయుధాల్ని ఎదుర్కొంటూ 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టి ఇలా చెమట తుడుచుకోకుండా వెనక్కి తిరిగి సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సౌందర్యం చూసింది శూర్పణఖ, ఒక రాక్షస స్త్రీ. అబ్బా ఏమందగాడురా! అది బాహ్యమైన అందం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఉత్సాహం, ఆయన మనసు ఉత్సాహంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు. అది పరాక్రమంగా పైకొస్తుంటుంది. అది రాముడంటే. అందుకే నరుడు బ్రతికున్నంత కాలం రామాయణం చదవాలి. ఆ ఉత్సాహం రావాలంటే రామాయణమే శరణ్యము. అలా వీర, శ్రీ వీర అంటే ఎవడు నా ముందుకొచ్చి నిలబడుతున్నాడో వాడి మనసును నేను ఉత్సాహముతో నింపుతాను. ఇప్పటి వరకు నిరాశపడిపోయి నిద్రాణంగా ఉన్నటువంటి వాడు మంచి సంతోషంతో నేను ఎందుకు చెయ్యలేను అనేటటువంటి భావ పరిపుష్టి పొందేటట్టుగా నేను చెయ్యగలను, నన్ను నమ్మిన వాడికి నేను ఆ శక్తి ఇస్తానని చెప్పేటటువంటి లక్షణము నా యందున్నది నేను అనుగ్రహిస్తానని చెప్పడానికి ఆయన పేరులో వీర శబ్దం కలిసింది. వీర ఎప్పుడైతే ఉందో ఆ పరాక్రమం కూడా అలా ఉంటుంది. అందుకే రాముడు ఎలా పట్టుకుంటాడో ఆయన అలాగే పట్టుకుంటాడు. రాముడు ఎడంచేతిలో కోదండం పట్టుకుంటాడు, ఆయన ఎడంచేతిలో కోదండం పట్టుకుంటాడు. రాముడు కుడి చేతిలో అక్కడక్కడ బాణం పట్టుకుంటాడు, ఆయన బాణం పట్టుకుంటాడు. కానీ యుద్ధం చేసేటప్పుడు ప్రయోగించడానికి సిద్ధంగా పట్టుకున్న బాణం ఇలా పట్టుకుంటారు, అలా పట్టుకోడు. ఇలా అభయహస్తం ఇచ్చి ఇలా వేలుతో మడిచి ఒక బాణం పట్టుకుంటాడు. అంటే నేనుండగా నీకెందుకు భయం, నీ జోలికి ఎవరొస్తున్నారు, నన్ను నమ్మి ఉండగా ధర్మాన్ని నువ్వు పట్టుకుని ఉండగా నిన్ను చెనకడం తేలిక, నీ జోలికి రమ్మను, ఎలా పడిపోతాడో చూద్దుగనివి అని అభయం ఇవ్వడానికి ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళినవాడు పరమ సంతోషంతో తిరిగి వెళ్ళిపోవలసింది. నాకేమి బెంగ నా స్వామి ఉండగా అని. అందుకే ఇలా బాణాన్ని మడిచి ఇలా అభయహస్తాన్ని పట్టుకుని ఉంటాడు. మడిచి అభయహస్తం బాణం చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిలో కోదండాన్ని పట్టుకుంటాడు. అన్ని విధాల రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వీర శబ్దము ఆయన అవిక్ర పరాక్రమంగా, ఆయన కానీ శత్రువులను మట్టు పెట్టవలసి వస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడిక ఉండడు. ఆయన అండ మనకుంటే వేరొకడికి ఇంకొక అండ ఉందేమోనని బెంగ పెట్టుకుంటారేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రోస్త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం న శక్త ఇది రామవధ్యం. ఎవరైనా కానివ్వండి, రాముడు చంపేస్తానంటే ఇక కాపాడలేరు, రాముడు నేను రక్షిస్తానంటే చంపగలిగిన వాడు లేడు. అందుకే ఇప్పటికీ లోకంలో పిల్లలకి శ్రీరామ రక్ష అని నీళ్లు తిప్పి రక్ష పెడతారు. ఆయన అనుగ్రహం ఉన్న చోట ధర్మం ఉంటుంది. రాముడు ఎలా నిలబడతాడో అలా నిలబడతాడు. నిలబడి మిమ్మల్ని అందరినీ నేను కాపాడతాను, బెంగ పెట్టుకోకండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వీర అన్న నామంలో మన యందు ఉత్సాహమును నింపుట, దానికి తగినంత ఉత్సాహము ఆయన రాశీభూతమై ఉన్నవాడు. అలాగే ఆ వీర దానవీర, ఆయన ఇవ్వవలసి వస్తే అలా ఇలా ఉండదు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఏ అవసరానికైనా సరే నోరు విప్పి అడుగు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏమీ అడగవలసిన అవసరం ఉండదంటారు. ఎందుకని అంటే భగవంతుడు సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు, నేనేం అడగగలను, ఓ కమండలం నీళ్ళు అడగగలను. ఆయన ఏదైనా ఇవ్వగలడు. నా ఎందుకు పరిమితి ఉంటుంది. నేను ఇవ్వాలనుకోండి, నేను నాకున్నవన్నీ ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చేసుకోలేను. కోటేశ్వరరావు గారు మీ లాల్చీ ఇచ్చేయండి అంటే ఏమో ఇవ్వగలనేమో, మీ ఉత్తరీయం ఇచ్చేయండి ఇవ్వగలనేమో, మీ ఉంగరం ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మీ కళ్ళజోడు ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోండి మాకు. అంత పెద్ద దానం నేను చెయ్యగలనని నేను అనుకోవట్లేదు. ఏమో మీలో అంతటి పెద్దలు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కానీ భగవంతుడికి ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా? అవతలవాడు ఏమిచ్చాడని చూడడు,
భక్తి కలిగి నిలబడిన వాడికి తనని తాను ఇచ్చేసుకుంటాడు. ఎంతకాలం భక్తితో నిలబడితే? జీవితాంతం అక్కర్లేదు. ఒక్కసారి ఆ భక్తి భావనతో నిలబడిన వాడికి తనని తాను ఇచ్చుకుంటాడు. అది ఆయన దానానికి ఉన్న గొప్పతనం. నేను దానం చేస్తే పుణ్యం కోసం చేస్తాను, ఆయన దానం చేస్తే దయతో చేస్తాడు. ఆయనకి పుణ్యం ఎందుకు? ఆయన కర్మ కోసం ఏది చేయవలసిన అవసరం లేదు, ఆయనది కానిది లేదు. అసలు ఈ లోకంలో నేను ఎవరికి ఏదైనా ఇస్తే అది నాది కాదు, ఆయన సృష్టించినది నేను ఇస్తాను. ఒక అరటిపండు నేను తయారు చేయలేదు, ఒక అరటి చెట్టుని అరటిపండు పండేటట్టుగా నేను చేయలేను, ఆయన శాసనానికి పండుతోంది. ఆయనది ఆయనకి ఇస్తున్నాను, కానీ ఆయన నాకు లేనిది ఇస్తున్నాడు. నిజానికి నన్ను నేను చేసుకోలేదు, నన్ను చేసింది కూడా ఆయనే. ఇందులో 7 ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు. చర్మం కొద్దిగా ఉత్తరించుకుని పక్కకి పోయిందనుకోండి, ఏ కురిపో వేసి ఈగలు, దోమలు, పురుగులు కూడా వాలి లోపల ఉన్న మాంసం తినేస్తాయి. కానీ ఇంత అందంగా ఎక్కడ ఏది కనపడకుండా చర్మంతో కప్పి దాచాడు. లోపల ఉన్న అస్థిపంజరం కనపడకుండా ఎంత అందంగా, ఎంత తేజోవంతంగా తయారు చేశాడో ఇన్ని కోట్ల బొమ్మలు మహానుభావుడు. ఆయన చేసిన బొమ్మలం మనం చేసిన బొమ్మ ఆయన మాత్రం కాడు. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి డడే సంపద్విశేషోన్నతులు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడి పేరెత్తాడు, నా అంతటి వాడిని నేనంటాడు. కానీ వాడి గుడ్డె వాడు కాదు కొట్టించుకుంటున్నది, వాడి గుడ్డె కొట్టిస్తున్నవాడు పరమేశ్వరుడు. వాడు తిన్నది జీర్ణం వాడు కాదు చేసుకుంటున్నది, పరమేశ్వరుడు. తెల్లవారేటప్పటికీ వాడి సంవరణీ కండరములు సడలిపోయి లోపలున్న పిప్పి బయటికెడుతున్నది వాడి ప్రజ్ఞకి కాదు, లోపలున్న ఈశ్వరుడు వాయురూపంలో తోసేస్తే. వాడి ఊపిరి వాడు తీసుకుంటే ఒక్కొక్క పని మరిచిపోయినట్టు వాడి ఊపిరి కూడా వాడు మర్చిపోతాడు. వాడు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించినవాడు పరమేశ్వరుడు. కృతజ్ఞుడై ఎప్పుడూ భగవంతుడి పేరెత్తకపోయినా పెద్ద ఆపద వచ్చి మీద పడిపోయి తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేకపోతే అప్పుడొక్కసారి ఆయన పేరెత్తి స్వామి నన్ను కాపాడవా అని అప్పుడొక్కసారి 2 చేతులెత్తి నమస్కారం చేసినంత మాత్రం చేత ఆర్తిహరుడై తననైనా ఇచ్చేసుకుంటాడు. అది లోకంలో ఎవరూ చేయలేరు. ఆయన ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడు